ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే బహుజన్ సమాజ్ పార్టీ. సర్కస్లు నేను కాకుండా ఈ రోజు నుంచి అడవిలో ఉన్న ఏనుగులాగానే ఉండాలి. ఏనుగు గుర్తుకే ఓటేయాలి. ఏనుగు గుర్తు అంటే అంబేద్కర్ కు గుర్తు, అంబేద్కర్ కు ఓటు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి చాలు. అది సిద్ధన్న గుర్తు కాదు, అంబేద్కర్ గుర్తు. చీర్యాల ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు అభ్యర్థి బీఎస్పీ పార్టీ నుంచి సిద్ధయ్య ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో బీఎస్పీ పార్టీ నుంచి మీరు ఉన్నారు. సో మిగతా పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు సాగుతున్నాయి. మీరు మీ ప్రచారం వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎట్లా స్పందిస్తారు? మీరు వెళ్ళినప్పుడు 11వ వార్డు అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పోటీ చేస్తూ ఉన్నాను. నా పేరు బసవగల్ల సిద్ధయ్య. నేను ప్రచారానికి వెళుతున్న క్రమంలో ప్రజలు నేను గత 40 సంవత్సరాలుగా అంబేద్కర్ యొక్క వాదాన్ని పట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీని పట్టుకొని పనిచేస్తూ ఉన్నా. దీన్ని గల్లీ గల్లీ ఊరే కాదు, నీ జనగామ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ప్రజలకి బసవగల్ల సిద్ధయ్య అంటే ఏందో తెలుసు. గతంలో నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. అయినప్పటికీ ఈ చేర్యాల మున్సిపాలిటీలో ఒక వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నా. నేను వీళ్ళ దగ్గరికి పోయి ఒకే ఒక మాట చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ ఏ ప్రజల కోసమైతే నేను ముందు వచ్చానో ఆ ప్రజలు నన్ను ఆలోచించలేదు, వాళ్ళ కోసమే వచ్చిందనేటువంటి సంగతిని వాళ్ళు గ్రహించక ఓడగొట్టారు. కాబట్టి నేను కాదు ఓడిపోయింది, నా ప్రజలే ఓడిపోయారని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికైనా ఈ అవకాశము అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి నేను చేర్యాల మున్సిపాలిటీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క చేర్యాల మొత్తంలో ఈ ఒకే ఒక వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క వార్డే చేర్యాల మొత్తం చరిత్రలో తిరగరాయడానికి ఒక పునాది రాయిగా, ఒక ప్రయోగశాలగా 11వ వార్డును ఎంచుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ 11వ వార్డులో తీవ్రమైనటువంటి డ్రైనేజ్ సమస్య, ఓపెన్ డ్రైనేజ్ వల్ల చాలా మురుగు వాసన, చిన్నపిల్లలు మూర్లల్లో పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలకి దోమలు కుడుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంచినీళ్ళు డ్రైనేజీ రెండు కలిసి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో చేర్యాల పరిస్థితులు మరి ఇక్కడ ఉన్నాయి మున్సిపాలిటీలో. మరి అదేవిధంగా డ్రైనేజీ మంచినీళ్ళు రెండు కలిసి వస్తే మరి ఆ ప్రజలు ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవన్నీ అడగడానికి ముఖ్యంగా ఆ మెయిన్ అంగడి బజారు నుంచి ఆకునూరు పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది చాలా ఇరుకుగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా 11వ వార్డులో ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు? ఓవరాల్గా 11వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? నేను మాట్లాడేది మొత్తం 11 వార్డు సమస్యనే. ఆ రోడ్డు కూడా ప్రధాన రహదారి అంగడి బజారు నుంచి ఈ ఆకునూరు రోడ్డు వరకు, ఈ మలుపు వరకు నా 11వ వార్డు పరిధిలోనే వస్తుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. రెండవది ఓపెన్ డ్రైనేజ్ వల్ల ఈ దోమల సమస్య, పిల్లలు మోర్లలో పడటము, ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి నేను ముందుకు వస్తున్నానని చెప్పి మీ బిడ్డగా వాళ్ళకు తెలియజేస్తున్నా. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అవతల పార్టీలు హోరాహోరీగా డబ్బులు పంచి, మనుషులకు డబ్బులు ఇచ్చి రకరకాల మద్యము చేసిన ప్రజలు ఒకే ఒకటి చెప్తూ ఉన్నారు, బిడ్డ ఇప్పటిదాకా మేము ఓడిపోయాము, కానీ మేము ఇప్పుడు ఓడిపోము, మేము గెలుస్తాము, నిన్ను గెలిపిస్తామని చెప్పి నా ప్రజలు చెప్తా ఉన్నారు. నేను మరీ నమ్మకంగా నేను ఉన్న 11వ వార్డులో 100% బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఈ చేర్యాల మున్సిపాలిటీ దిశ మార్చడానికి నా వంతు కృషిని
నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. సో 11వ వార్డు నుంచి బీఎస్పీ పార్టీ నుంచి సిద్ధయ్య పోటీ చేస్తాను. గతంలో కూడా తనకు రాజకీయ అనుభవం ఉన్నది, ఎమ్మెల్యే పోటీ చేసినా కూడా అనుభవం ఉన్నది. రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో 11వ వార్డులో పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య చాలా ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఇట్లా ఉన్నది. నన్ను గెలిపించినట్టయితే బీఎస్పీ పార్టీ నుంచి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి సిద్ధయ్య చెప్తా ఉన్నాడు.